పేదలకు పట్టెడు అన్నం పెట్టలేని ప్రభుత్వాలు ఎందుకన్న నినాదంతో అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ పేదవాడికి 5 రూపాయలకే అన్నం పెట్టాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనాడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వెంటనే ప్రతిరోజు 2.5 లక్షల మంది పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్లను మూసివేశారు. ఆ అన్నా క్యాంటీన్లు మూసివేయడంతో పాటు ఆ అన్నా క్యాంటీన్లను వార్డు సచివాలయాలుగా మరికొన్నింటిని పాడుపెట్టి అసాంఘిక కార్యకలాపాలకు కూడా ఉపయోగించారు. కొన్ని చోట్ల అయితే తెలుగుదేశం పార్టీ నేతలే తమ సొంత నిధులతో అన్నా క్యాంటీన్లను కొనసాగించగా మరికొన్ని చోట్ల ప్రవాస ఆంధ్రులు దాతలు సహకారం అందించారు. అధికార నేతల అడ్డంకులు, అధికారుల వేధింపులను తట్టుకొని అన్నా క్యాంటీన్లను తెలుగుదేశం వారు నిర్విరామంగా కొనసాగించారు. మరలా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోపే అన్నా క్యాంటీన్లను ఏర్పాటుకు అమలు చేస్తానని చెప్పారు. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన 60 రోజుల్లోపే అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం కానుకగా 100 అన్నా క్యాంటీన్లను తొలి దశగా అందుబాటులోకి తెస్తానని ఏదైతే చెప్పారో నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మొట్టమొదటగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో మొదటి అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఈ రోజు గుంటూరులో 7 అన్నా క్యాంటీన్లను ప్రజాప్రతినిధులచే ప్రారంభోత్సవం జరిగింది. ప్రజెంట్ మనం చుట్టుకుంట సెంటర్లోని రైతు బజార్ పక్కన ఉన్న అన్నా క్యాంటీన్ దగ్గర ఉన్నాం. అన్నా క్యాంటీన్ పరిస్థితి ఎలా ఉందో ఏంటో చూద్దాం రండి. మనమైతే అన్నా క్యాంటీన్ లోపలికి అయితే వచ్చామో. ముందుగా టోకెన్ సిస్టమ్ అయితే ఒక పక్క 5 రూపాయలు ఇచ్చి టోకెన్ తీసుకోవాలి. టోకెన్ సిస్టమ్ ప్రకారం అయితే ఇక్కడ ఉంది. ముందుగా ఇక్కడ టోకెన్ తీసుకోవాలి. ఈ టోకెన్ తీసుకున్న తర్వాత అక్కడ వడ్డించు స్థలం ఉంది, సర్వింగ్ ఏరియా. ఇక్కడికి వచ్చి ఒక్కసారి మెనూ చూసినట్లయితే ఈరోజు శుక్రవారం పూట టిఫిన్ సెక్షన్ ఏదైతే మెనూ ఉందో ఇడ్లీ, పూరి, కారపుళ్ళు, పూరి కర్రీ, సాంబార్, ఇవైతే టిఫిన్ సెక్షన్ కింద ఉంది. ఒకసారి చూసినట్లయితే అందరూ గ్లౌజులు వేసుకొని ఎంత శుభ్రంగా ఉన్నారో, ఏదైతే 5 స్టార్ హోటల్ మాదిరి లేకపోతే ఒక నార్మల్ హోటల్లో ఎలాగైతే శుభ్రతంగా ఉండిద్దో సేమ్ అలాగే ఉంది ఇక్కడ కూడా. మనం చూసుకున్నట్లయితే తినడానికి డైనింగ్ బల్లలు కూడా ఉన్నాయి. సుమారు 200 మంది తినే డైనింగ్ బల్లలు ఒక స్థలం అయితే ఇక్కడైతే ఉంది. తిన్న తర్వాత తాగడానికి అయితే మినరల్ వాటర్ కూడా ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మొదటి రోజు హడావిడి కావడంతో మామూలుగా ఇలా పెట్టారని చెప్పారు. అక్కడైతే ఫ్రిడ్జ్ పెట్టి ఫ్రిడ్జ్లో ద్వారా వాటర్ అందిస్తారని అయితే చెప్పారు. తిన్న తర్వాత కడుక్కోవడానికి హ్యాండ్ వాష్ బేసిన్లు కూడా ఉన్నాయి. ఈ హ్యాండ్ వాష్ బేసిన్లు కూడా ఎంతో క్వాలిటీగా ఉన్నాయి. ఏదో ఉన్నాయంటే కడుక్కున్నట్టు కాకుండా ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి. అలాగే ఇంకొన్ని చోట్ల అయితే మనం కనుక ఆవరణలో చూసుకున్నట్లయితే ఓపెన్ డైనింగ్ ప్రదేశాన్ని కూడా ఉంచడం జరిగింది. ఇక్కడ కూడా తినొచ్చు అని చెప్పడం జరుగుతుంది. మరొక వైపు చూసుకుంటే వాష్రూమ్స్, పురుషులకి ఒక వాష్రూమ్ లాగా స్త్రీలకు ఒక వాష్రూమ్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే అన్నా క్యాంటీన్ని చంద్రబాబు గారు ఎలా తీర్చిదిద్దారంటే ఉన్నోడికి 5 స్టార్ హోటల్ ఎలాగో లేని వాడికి మినీ 5 స్టార్ హోటల్ మాదిరి అన్నా క్యాంటీన్ చంద్రబాబు గారు తీర్చిదిద్దారని చెప్పి మనం అయితే అనుకోవచ్చు. ఇప్పుడు లోపల ఫుడ్ ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. టేస్ట్గానే ఉంది. బయట అయితే ఇది మనకి 40 రూపాయల దాకా కాస్ట్ ఉంటుందండి. ఇడ్లీ కానీ పూరి కానీ చాలా ఈ పేదవాడికి చాలా అనుకూలం అండి. చాలా ప్రభుత్వం మంచి పని చేసింది. ఇది పేదవాడిని దృష్టిలో పెట్టుకుని వారి ఆకలిని మెయిన్ అది టిఫిన్ బ్రహ్మాండంగా ఉందండి. ఇదే ఏర్పాటు బాబు గారు చేస్తే చాలామంది కడుపు నిండుతుంది. చాలా ప్రభుత్వం కూడా బాగా ఇది చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను చంద్రబాబు తరఫున. మంచిగా బాగుందండి. పూరి కానీ ఇడ్లీ కానీ బాగుంది సార్. బయటికి వెళ్తే మనకి 30 రూపాయలు అవుతుంది, ఇక్కడ 5 రూపాయలకి వస్తుంది సార్. అది బాగుందండి, చాలా చాలా బాగుంది. ఇక్కడి నుంచి లేనోళ్ళు శుభ్రం కడుపు నిండా తింటారు. 5 పూటలు 3 పూటలు చాలా 15 రూపాయలతో భోజనం కానీ ఏదన్నా కానీ చాలా చక్కగా ఉంది సార్. 5 రూపాయలకి భోజనం అందిస్తున్నారు, టిఫిన్ అందిస్తున్నారు కదా. బాబు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? బాబు గారికి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను సార్. మళ్ళీ 30 సంవత్సరాలు చంద్రబాబు గారు పరిపాలన చేయాలి. అది బాబు గారు మళ్ళీ 30 సంవత్సరాల పరిపాలన. దోపిడీ పరిపాలన పోయింది ఆల్రెడీ. రౌడీజం, దొంగన కొడుకులు మొత్తం ఇక్కడ పోగయి చుట్టుకుండ సెంటర్లో బీదోళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. లేని వాళ్ళని కొడతాం, వాడు తెలుగుదేశం నుండి కొడతాం, చాలా ఇదిగా మాట్లాడారు వాళ్ళు. వాళ్ళ మొత్తాన్ని నోరు పంపించడానికి అన్నా క్యాంటీన్లు పెట్టారు. నాది మిచ్చాట ఇక్కడ కిచిడి బండి సార్. నేను కిచిడి అమ్ముతాను, కానీ బీదోళ్ళకి 10 మందికి పట్టెడు అన్నం పెడతాం. అది గొప్పతనం, అన్నదానం. అన్నగారు తిరుపతిలో పెట్టారు, తర్వాత బాబు గారు అన్ని మన రాష్ట్రంలో 13 జిల్లాల్లో పెడుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకి నా హృదయపూర్వక నమస్కారాలు. 5 రూపాయలకి టిఫిన్ లభించింది, ఎలా ఉంది? బాగుందండి. ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా ఉంది. ఇదే టిఫిన్ బయట తినాలంటే ఎంత ఖర్చు అవుతుంది? 30 రూపాయలు అవుతుంది. 30 రూపాయలు అవుతుంది. మరి ఇవన్నీ మిగిలినట్టే 10 రూపాయలు మిగిలినట్టే కదా. అవును. టేస్ట్ ఎలా ఉంది? బాగానే ఉంది.
ఫుడ్ నాణ్యతగానే ఉందా? నాణ్యంగా. 5 రూపాయలకి ఎవరు పెట్టారండి టిఫిన్? మరి చంద్రబాబు గారు పెడుతున్నారు 5 రూపాయల టిఫిన్. పెడుతున్నారండి. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. ఎలా ఉంది టేస్ట్? టేస్ట్ బాగానే ఉంది. మేము రామారావు ఉన్నప్పటి నుంచి అదే పార్టీ మాది. మరి ఇదే టిఫిన్ బయట తినాలంటే ఎంత ఖర్చు అవుతుంది నీకు? 50 రూపాయలు ఇది. మరి మీకు 45 రూపాయలు మిగిలినట్టేగా. మరి బాబు గారికి ఏం చెప్తావు? ఓటేసేస్తాం, అతనికి ఓటేసేస్తాం. మరి బాబు గారికి ఏం చెప్తావు? నీకు 5 రూపాయలు టిఫిన్ ఇస్తున్నారు, శుభాకాంక్షలు చెప్తాం. అలా 5 రూపాయలకి టిఫిన్ లభించింది కదా, ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది మీకు? బాగా సంతోషంగా ఉంది, బాగా సంతోషం. ఎన్నాళ్ళ నుంచి ఏం లేదు, ఇప్పుడు కొద్దిగా టయానికి టిఫిన్ చేసి వెళ్తానికి టయానికి బాగుంది. ఇదే టిఫిన్ మీరు బయట తినాలంటే ఎంత ఖర్చు అవుతుంది? 50 రూపాయలు ఇద్దాను. మరి మీకు 45 రూపాయలు మిగిలినట్టేగా. మిగిలినట్టే. టేస్ట్ ఎలా ఉంది? నాణ్యత ఎలా ఉంది? బాగుందండి, బాగుంది. బయట హోటల్లో లాగానే ఉందా? అంతకంటే బాగుంది. అంతకన్నా బాగుంది. బాగుంది. మరి ఇంత టిఫిన్ నీకు ఇంత సరిపోయే టిఫిన్ నేను 5 రూపాయలకి ఇస్తున్నారంటే చంద్రబాబు గారికి ఏం చెప్పాలనుకుంటున్నా? థ్యాంక్స్, కొత్తగా చెప్పాలి. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి అన్నా క్యాంటీన్లో? బాగున్నాయి. అన్న 5 రూపాయలకి టిఫిన్ లభించింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది అన్న. టేస్ట్ ఎలా ఉంది? బాగుందన్న. నాణ్యత ఎలా ఉంది? బాగానే ఉంది. ఇదే టిఫిన్ తినాలంటే బయట మీకు ఎంత ఖర్చు అవుతుందన్నా? 50 రూపాయలు 60 రూపాయలు అవుతుంది. మరి అంత పెట్టి టిఫిన్ చేయగలరా బయట? చేయలేరన్న. మరి నీకు 5 రూపాయలకి లభిస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి. బయట హోటల్ లాగే ఉందా టిఫిన్? అట్నే ఉంది, ఇంకా బాగుంది. ఇంకా బాగానే ఉంది. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ల వల్ల పేదలకే కాదు, ఇది మనలాంటి వాళ్ళు కూడా తినే అంత టేస్ట్గా ఉంది. బాగా అందరూ తినొచ్చు, ఉపయోగపడిద్ది. మీరందరూ మాలాంటి వాళ్ళు కాదు, మధ్యతరగతి వాళ్ళు కాదు, పేదవాళ్ళు కాదు, అందరు తినే అంత టేస్ట్గా ఉంది. బాబు గారికి ఈ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలు, చాలా చాలా థ్యాంక్స్. 5 రూపాయలకి టిఫిన్ లభిస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది, పర్లా. 5 రూపాయల కంటే ఏమొచ్చింది ఇంకా? ఇదే టిఫిన్ బయట తినాలంటే ఎంత ఖర్చు అవుతుంది మీకు? 30. మరి మీకు 10 రూపాయలు మిగిలినట్టేగా. అంతే. టేస్ట్ ఎలా ఉంది? బాగానే ఉంది. నాణ్యత బాగానే ఉంది. బయట హోటల్లో మాదిరిగానే ఉందా? టిఫిన్ చాలా బాగుందండి. మధ్యతరగతి కుటుంబాలకి ఎప్పటికప్పుడు పని చేసుకొని తెల్లవారుజామున 5 గంటలకు లేచి వస్తుంటాము. మరి మాకు ఇళ్లలో ప్రిపేర్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది. ఆర్థిక పరంగా వెనుకబడిన వ్యక్తులకి, ఏ పూటకా పూట పొట్ట గడుపుకునే వాళ్ళకి ఇవాళ బయటికి వెళ్ళి టిఫిన్ చేయాలంటే మినిమం 50 రూపాయల పైచీలకే అవుతుంది. 50 రూపాయల పైచీలకు కూడా మనం టిఫిన్ చేసినా కూడా తిన్నామా లేదా అన్నట్టుగా అనిపిస్తుంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇలాంటి మాలాంటి మధ్యతరగతి వ్యక్తులకి 5 రూపాయలకే టిఫిన్ అందించడం అనేది చాలా ఆశాజనకంగా ఉంటుంది, ప్రయోజనకంగా కూడా మాకు ఉంటుందని మేము భావిస్తున్నాము. టేస్ట్ నాణ్యత ఎలా ఉంది? నాణ్యత బాగానే ఉంది, లోపమేం లేదు, అంతా కూడా చాలా బాగుంది. సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఇక్కడ అన్నా క్యాంటీన్లో? సౌకర్యాలు చాలా నీట్గా ఉన్నాయండి. పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉన్నాయి, అంతా బాగానే ఉంది. స్టాఫ్ కూడా చాలా సహకరిస్తున్నారు అందరికీ. మరి మీకు 5 రూపాయలకి ఇక్కడ టిఫిన్ పెడుతున్నారు, చంద్రబాబు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? వారికి శుభాకాంక్షలు. మా యొక్క ఆర్థిక వ్యవస్థ వెనుకబడిన కుటుంబాల తాలూకా నేను మొదటిసారిగా వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటాను. 5 రూపాయలకి టిఫిన్ లభిస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది. బయట అయితే 30 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి, ఎడైతే 5 రూపాయలకే కడుపు నిండదు. ఎడ మాత్రం కడుపు నిండా పెడతాం. టేస్ట్ ఎలా ఉంది? నాణ్యత ఎలా ఉంది? టేస్ట్ బాగుంది. సాంబార్ అని కారపొడి బాగుంది. మరి మీరు కడుపు నిండా 5 రూపాయలకి చంద్రబాబు గారు టిఫిన్ పెడుతున్నారు, భోజనం పెడుతున్నారు కదా, భోజనం ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు గారికి? చంద్రబాబు గారు చేసే పని మంచి పని చేస్తున్నాడు. మీరు ఏం పని చేస్తూ ఉంటారు? యాడ్లో ముఠాపా వయసు వచ్చినాక ఇవన్నీ తీసేసి వర్కర్లకి ఇబ్బంది చేశాడు. చంద్రబాబు వచ్చినాక మంచి పని చేశాడు. మా బోటోళ్ళకు కూడా కొద్దిగా ఫుడ్ అందుతుంది. 5 సంవత్సరాల నుంచి అన్నం లేక అల్లాడామండి. కష్టం చేసి కష్టం చేసి తిందామంటే పూటకి వెళ్తే 100 రూపాయలు కావాలి. అన్న క్యాంటీన్ మూసేశారు, లేకుండా పోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చాడు, మళ్ళీ కడుపు నిండా భోజనం పెడుతున్నాడు. అన్నదాత అన్నం బియ్యం పండిస్తే చంద్రబాబు నాయుడు అన్నం పెడుతున్నాడు కడుపు నిండా పెరుగు, అన్నం, పచ్చడి, 5 రకాల కూరలు వేసి తిన్నంత అన్నం పెడుతున్నాడు 5 రూపాయలకు. 5 రూపాయలకు టీ వస్తలేదు. ఇవాళ సిగరెట్ కొనాలంటే 20 రూపాయలండి.
గొప్ప ఎవరిదంటారు? తెలుగుదేశం. ప్రజలు సహకరించి ఆయన గెలిపించినందుకు ఆయన మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలి. అన్న క్యాంటీన్ స్థిరస్థాయిగా నిలవాలి. అది టేస్ట్ ఎలా ఉంది, నాణ్యత ఎలా ఉంది? నాణ్యత పర్వాలేదు, నాణ్యత ఎలా ఉంది? ఇద్దరు బాగానే పర్వాలేదు. కడుపు నిండా పెడుతున్నారా? కడుపు నిండా అన్నం తిన్నంతా పెడుతున్నారు వాళ్ళు. మరి 5 రూపాయలకి మీకు భోజనం అందిస్తున్నారు కదా, బాబు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయనకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. మళ్ళీ ఆయనే రావాలి. అన్న క్యాంటీన్ స్థిరస్థాయిగా ఉండాలి ఆయన జీవితకాలం. అది నా కోరిక. చంద్రబాబు గారు కడుపు నిండా భోజనం పెడుతున్నారు, బాగా తింటున్నామండి. ఇంట్లో కన్నా మాకు ఇక్కడే ఆనందంగా ఉంది. ఆయన మాకు ఒక తల్లి, తండ్రి, తాత, అన్ని దేవుళ్ళు లాంటి వారు. ఎలా అనిపిస్తున్నాము మీకు? 5 రూపాయలకి అన్నం పెడుతున్నారు, రుచిగా శుభ్రతంగా ఉందా? రుచిగా శుభ్రతగా ఉంది. ఉందండి, బాగుందండి. అన్నం ఇంకా తినాలనిపిస్తుంది. ఇదే భోజనం బయట తినాలంటే ఎంత ఖర్చు అవుతుంది? 60 రూపాయలు మామూలుగా. అంత పెట్టి తినగలరా మీరు? రోజుకి ఎంత సంపాదిస్తారు మీరు? నేనండి పొలం పోతానండి, వెళ్ళినాడు వెళ్తా, లేనినాడు లేడు, అంతే. ఎంత వస్తాయి వెళ్ళినాడు? 250, 300 వస్తాయి. 250, 300 రోజు పెట్టి భోజనం కొనలేవు. కొల్ల 2 పూటలు తినాలి కదా, వండుకొని వెళ్తా ఇంటూ, అంతే. ఈ అన్నం కమ్మగా ఉంది, తింటున్నాను సార్. ఎన్ని రకాల కూరలు వేసారు మీకు? 4 రకాలు, పెరుగు, పచ్చడి, నంచు కూడా నిమ్మకాయ పొంక అన్ని బాగుంది. హ్యాపీగా ఉందమ్మా? హ్యాపీగా ఉంది. మరి 5 రూపాయలకి మీకు చంద్రబాబు గారు అన్నం పెట్టారు కదా, చంద్రబాబు గారు పెట్టారు. ఏం చెప్పాలనుకున్నా చంద్రబాబు గారికి? ఆయనందు మా అభినందనాలు, అది కృతజ్ఞతలు. మాకు కడుపు నిండా అన్నం పెట్టారు, మా పిల్లలు గెల నొక్కిన. 5 రూపాయలకి భోజనం లభిస్తుంది కదా, మీకు ఇది బ్రహ్మాండంగా ఉందా? టేస్ట్ శుభ్రత ఎలా ఉంది? బ్రహ్మాండం ఉంది, బాగుంది. కడుపు నిండా పెడుతున్నారు. కడుపు నిండా పెడుతున్నారు. ఎన్ని రకాల కూరలు వేశారు? 3 రకాల కూరలు వేసారు. ఇదే భోజనం మీరు బయట తినాలంటే ఎంత ఖర్చు అవుతుంది మీకు? 70-80 రూపాయలు అయితే. ఏం పని చేస్తూ ఉంటారు మీరు? నేను ఆటో వేస్తా. ఎంత సంపాదిస్తారు రోజు? రోజుకో 150 మిగులుతూ అద్దె బండి వేస్తా. 150 మిగులుతుంది. మరి వాటితో భోజనం బయట తినలేవు. తినలేముగా. మరి చంద్రబాబు గారు 5 రూపాయలకి ఇస్తున్నారుగా? 5 రూపాయలకి ఇస్తున్నారుగా. ఎవరు ఇస్తారు 5 రూపాయలకి? 5 రూపాయల భోజనం ఎలా ఉంది? బాగానే ఉంది. ఎన్ని రకాల కూరలు వేశారు? టేస్ట్ ఎలా ఉంది? 3 రకాల కూరలు, పెరుగు వేసారు. రుచికరంగా ఉందా? బాగానే ఉంది. శుభ్రంగానే ఉందా? బాగానే ఉంది. ఇదే భోజనం బయట తినాలంటే ఎంత ఖర్చు అవుతుంది మీకు? కనీసం 50 రూపాయలన్నా అయితే. 50-70 రూపాయలు. బయట తినలేదు, తక్కువ. నేను లెక్క చెబుతున్నా ఉజ్జాయింపు. హోటల్ మాదిరి, ఇంటి మాదిరి ఉందా ఫుడ్? టేస్ట్ అలాగే ఉంది. ఎంత సంపాదిస్తావు డైలీ? నువ్వు ఏం పని చేస్తావు? ఎంత సంపాదిస్తావు? నేను ఏం చేయలేనయ్యా, నాకు షుగర్, నా గుండె ఆపరేషన్ చేపించుకున్నా. నేనేం చేయలేనయ్యా. గతంలో అన్నా క్యాంటీన్లో తిన్నావా అన్నం? క్యాంటీన్ ఇంతకుముందు తినలేదు నేను, ఇదే ఫస్ట్. ఎలా అనిపిస్తుంది? బాగుందా? మరి బాగానే ఉంది. మరి చంద్రబాబు గారు మీకు 5 రూపాయలు భోజనం పెడుతున్నారు కదా, ఏం చెప్తావు చంద్రబాబు గారికి? చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పటం. ఎన్టీ రామారావు గారు టీడీపీ నాయకుడి పేరు మీద అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అది మూసేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. దాని మూలాన చాలామంది పేద ప్రజలు ఇబ్బంది పడ్డారు అన్నం దొరక్క. దాన్ని తిరిగి ఎక్కడ పెట్టారో అదే ప్రదేశంలో మళ్ళీ ప్రారంభోత్సవం చేయడం చాలా సంతృప్తికరమైంది. అదిగాక ఈసారి చంద్రబాబు నాయుడు గారు వేరే ఉద్దేశంతో ఎట్లా బిగించేశారంటే, పార్టీకి సంబంధం లేకుండా వచ్చేసారి టీడీపీ ఓడిపోవచ్చు, అది రాజకీయాలు శాశ్వతం కాదు, వైఎస్ఆర్సీపీ వచ్చినా సరే కంటిన్యూ చేయాలని దానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి నిధులు సేకరించి దాన్ని కంటిన్యూ చేయాలని అనుకోవటం చాలా సంతృప్తికరమైన విషయం. అది ఎలా అనిపిస్తుంది? భోజనం బాగుందా? చాలా తృప్తిగా ఉందండి. కడుపు నిండా పెట్టారా? అంత ముందు అన్నా క్యాంటీన్లో తిన్నావా? మరి అన్నా క్యాంటీన్ లేనప్పుడు ఏం చేసేవాడివి? నేను వేరే బయట తినేవాడిని. అది ఏం పని చేస్తూ ఉంటారు? నేను మెకానిక్, ప్రైవేట్ ఉద్యోగాలు ప్రింటింగ్ ప్రెస్లో చేశాను. ప్రైవేట్ ఉద్యోగాలు ఒకటే చేస్తూ ఉంటారు. ఇప్పుడు వేరే ప్రైవేట్ అంటే కాటన్ వ్యాపారాలు లేవు కాబట్టి ప్రైవేట్ వేరే ఉద్యోగాలు. ఎంత సంపాదిస్తారు? నెలకు 10-15 వేలు. అప్పుడైతే 8,000, 10,000, ఇప్పుడు 15,000. అది ఇదే భోజనం బయట తినాలంటే ఎంత ఖర్చు అవుతుంది? అంటే ఏరియాని బట్టి అవుతుంది. 50 కావచ్చు, 100 కావచ్చు. తృప్తిగా ఇది క్లాస్గా మెయింటైన్ చేస్తున్నారు. ఆరోగ్యకరమైన భోజనం ఇది. ఇది చెప్పాలంటే టేస్ట్ సమస్య కదా, ఆరోగ్యకరమైన భోజనం, సంతృప్తికరమైన వాతావరణం, ఆహ్లాదకరంగా అందరూ సంతృప్తిగా తిని వెళ్తున్నారు కదా, అదే కావాల్సింది. చూశారు కదా ప్రజలు ఏమన్నారు? 5 రూపాయలకి కనీసం టీ కూడా దొరకని పరిస్థితుల్లో 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ద్వారా చంద్రబాబు గారు కడుపు నిండా అన్నం పెడుతున్నారని చెప్పి ప్రజలు ఎంతో సంతోషంగా, ఆనందకరంగా చెప్తున్నారు. అలాగే అన్నం పండించేవాడు రైతు అయితే అన్నం పెట్టేవాడు చంద్రబాబు అంటూ పొగుడుతున్నారు. అలాగే
చంద్రబాబు గారికి కడుపు నిండా అన్నం పెట్టినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.